ప్రతి ఏడాది వేసవి కాలంలో వాటర్ ట్యాంకర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి జనవరి నుంచే వాటర్ ట్యాంకర్లకు అధికంగా డిమాండ్ ఏర్పడి బుకింగ్స్ పెరిగాయి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసినప్పటికీ ఆశించినంత మేర భూగర్భ జలాలు పెరిగిపోవడం, దీంతో బోర్లు కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో తాగునీటి కోసం వాటర్ ట్యాంకులపై ఆధారపడడం తప్పడం లేదు నగరవాసులకు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో సాధారణ సమయాల్లోనే మంచినీటి కష్టాలు ఎదురవుతుంటాయి. ఇక సమ్మర్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అయితే మంచినీటి ట్యాంకర్ల బుకింగ్ ఎక్కువగా అవుతుంది. అయితే జనవరి నుంచి కూడా బుకింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెబుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే మార్చి నెలలో చూసుకున్నట్లయితే కూడా మహానగరంలో అయితే రోజుకి 8,000 వరకు కూడా వాటర్ బోర్డ్ ట్యాంకర్లను అయితే నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు మందుతుండడము, అలాగే భూగర్భ జలాలు కూడా అడుగంటుతుండడంతో కూడా నీటి అవసరాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హోటల్స్, అలాగే వాణిజ్య సముదాయాలు, నల్లా కలెక్షన్ లేని ప్రైవేట్ భవనాలు ట్యాంకర్లను అయితే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా కురిసిన వర్షాలతో కొంతవరకు నీటి డిమాండ్కు ఉపశమనాన్ని కలిగిస్తుందని కూడా అధికారులు అయితే అంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా జీహెచ్ఎంసీ పరిధిలో రోజు విడిచి రోజైతే శివారు ప్రాంతాల్లో 4-5 నెలలకు రోజుకోసారి వాటర్ బోర్డు అయితే నీటిని సరఫరా చేస్తుంది. వాటర్ బోర్డు నీరు నగరవాసులు తాగునీటి అవసరాలను మాత్రమే తీరుస్తుండగా అపార్ట్మెంట్లు, అలాగే బహుళ అంతస్తుల వరకు కూడా భవనాల్లో ఉండేవారికి బోరు నీరు అలాగే ఇతర అవసరాలను కూడా తీరుస్తుంది. వేసవి వచ్చే వరకు అయితే బోర్లు ఎండిపోతుండడంతో కూడా నగరవాసులకి వాటర్ బోర్డు సరఫరా చేసే నీరే ఆధారం అవుతుంది. వాటర్ బోర్డు జలాలు తాగునీటికి, ఇంటి అవసరాలకు అయితే సరిపోతుండడంతో కూడా ట్యాంకర్లను బుక్ చేసుకునేందుకు పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. గ్రేటర్ పరిధిలో అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా వరకు అయితే ఈ సిచ్యువేషన్ ఉంటుంది. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, అలాగే మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఎస్ఆర్ నగర్, యూసఫ్గూడ, బంజారా హిల్స్, నిజాంపేట్, కుకట్పల్లి, కేపీహెచ్బీ తదితర 30 ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ అయితే అధికంగా ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే చెబుతున్నారు. గత ఏడాది జనవరి నుంచే కూడా ట్యాంకర్ల బుకింగ్ అయితే పెరుగుతుంది. ఈ ఏడాది మార్చి నెలలో కూడా ఇంకా ఎక్కువగా అయితే కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా అవసరానికి సరిపడం లేదని కూడా ట్యాంకర్లను అయితే ఎక్కువగా బుక్ చేస్తున్నారు నగరవాసులు. హాస్టల్స్, అలాగే లివింగ్ రూములు, అమీర్పేట్, కేపీహెచ్బీ, కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా ట్యాంకర్లకు అయితే డిమాండ్ అధికంగా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ఏడాది అయితే ఎండలు ఎక్కువగా ఉండడము, కొంతవరకు వానలు కురిసినప్పటికీ కూడా భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. కాబట్టి ఇటు ఎండ తీవ్రతను కూడా ఎక్కువగా ఉండడంతో కూడా నీటి డిమాండ్ అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా మార్చి నెలలోనే ట్యాంకర్స్ బుకింగ్ ఈ రేంజ్లో ఉన్నట్లయితే కూడా రానున్న ఏప్రిల్, మే నెలల్లో కూడా ఇంకా వాటర్ ట్యాంక్స్ బుకింగ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.